ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను తక్కువ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 2 ఉల్లిపాయలే తీసుకున్నాను. వాటిని సన్నంగా తురిమేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిరపకాయ మన ఇష్టమేనండి, ఆప్షనల్. 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటీలు తీసుకొని వాటిని కూడా తురుముకున్నాను. తర్వాత బిర్యానీ సామాగ్రి అంతా తీసుకున్నాను, 10 రూపీస్ ఉంటుంది. దీని తర్వాత అవన్నీ తురుముకొని ఒక దగ్గర పెట్టుకున్నాను. దాని తర్వాత చికెన్ తీసుకొని వాటిలో మసాలాలన్నీ వేసి పెరుగు, నూనె కొంచెం వేసి నీట్గా కలుపుకున్నాను. ముందు మనం కలుపుకొని పెట్టుకుంటే తర్వాతకి అది మొత్తం మిక్స్ అవుతుందని ఆ చికెన్ ముందుకు కావాల్సిన బిర్యానీలోకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను ఒక ప్లేట్లో. అండ్ చికెన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బియ్యం తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఫస్ట్గా డాల్డా వేసుకున్నాను. డాల్డా వేసుకొని అది కొంచెం కరిగేంత వరకు ఉండి దాంట్లో 2 స్పూన్స్ అండ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ ఎక్కువ తిన్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంతవరకు మరిగిన తర్వాత బిర్యానీ సామాగ్రి ఉంటుంది కదా, ఆకు, చెక్క, లవంగి ఇంకా ఉంటాయి సంథింగ్ నాకు తెలీదు అన్ని నేమ్స్. సో అవన్నీ వేసుకొని అలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేయాలి. వేసేసి కాసేపు అలా కలుపుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు అలా కలుపుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక అవి కొంచెం కలర్లో వస్తాయి కదా, మగ్గుతాయి కదా టమాటీలు కూడా. అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని కాస్త కలుపుకోవాలి. దాని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఆ గిన్నెలో కాస్త మసాలా ఉంటుంది కాబట్టి అందులో కూడా కొంచెం వాటర్ వేసుకొని మనం ఆ ప్యాన్లో వేసుకోవచ్చు. అది కూడా మసాలా మొత్తం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి వేసుకొని కాసేపు కలుపుకోవాలి.
కలుపుకున్నాక కొంచెం చికెన్ వేగాలి కాబట్టి అందులో వాటర్ వేసుకొని కాసేపు మనం మూత పెట్టుకోవాలి. తర్వాత 5 to 10 మినిట్స్ చూసి తీసాక దగ్గరగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగా తీసి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. అందులో వేసి ఆ బియ్యానికి ఆ రైస్కి ఆ మసాలా మొత్తం పట్టేటట్లుగా మనం కాసేపటి వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం పడుతుంది అప్పుడు. నెక్స్ట్ మనకు కావాల్సిన 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి కాబట్టి ఆ విధంగా వేసుకోవాలి వాటర్. నెక్స్ట్ బిర్యానీ మసాలా, ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడేని. నెక్స్ట్ మళ్ళీ అవ్వదు కాబట్టి వేసుకొని మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత మీడియంలో లేదా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇందులో మనకి ఇంకా కొంచెం టేస్ట్ కావాలి అంటే ఇందులో కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి. తీసిన వెంటనే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా ఎంత చక్కగా చికెన్ బిర్యానీ వచ్చేసిందో. చికెన్ బిర్యానీ కాదు, పులావే. చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇంట్లో చేసుకున్నాం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ అందులో కొత్తిమీర, ఒక నిమ్మకాయ పిండితే ఇంకా బాగుంటుందండి. ఫైనలీ మన చికెన్ బిర్యానీ, అదే చికెన్ పులావ్ రెడీ.